గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు, మిగతా కాంటెంట్ ఏమైనా మెటీరియల్స్ కావచ్చు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, ఇయర్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అన్ని మెటీరియల్స్ని నేను గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఆ మెటీరియల్స్ కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని ఫ్రీగానే అందించబడుతున్నాయి. మీకు ఏం నోట్స్లు కావాలి, ఏం మెటీరియల్ కావాలనేది నాకు మెసేజ్ చేస్తే వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లను నేను గ్రూప్లలో షేర్ చేయడం జరుగుతుంది. మీరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. దాని ద్వారా మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేస్తే మాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ని ఏమున్నా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను నేను. మీకు డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు లైవ్ టెస్టులు కావచ్చు, మీకు ఏమైనా గైడెన్స్ కావచ్చు, మిగతా ఇంతకుముందు అంటే జాబ్ వచ్చిన వాళ్ళ యొక్క గైడెన్స్ కానీ తీసుకొని మీకు సలహాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఖచ్చితంగా లైవ్ టెస్ట్లను కండక్ట్ చేస్తాం. అదేవిధంగా సబ్జెక్ట్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు, టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వరుస రివ్యూలు, ఆగిన రిక్రూట్మెంట్ ప్రక్రియలో కదలికలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఈ మన ఫలితాలన్నిటికీ ముడిపడి ఉన్న ఒకే ఒక కేసు వర్టికల్ అండ్ హారిజెంటల్ కేసు హైకోర్టులో ఉంది. హైకోర్టులో ఇది ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేస్తే మీకు గ్రూప్ 4 ఫలితాలు వస్తాయి. ఇటు అదేవిధంగా గురుకుల రిజల్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఆ ఒక్క కేసు తీర్పు వచ్చేస్తే మీకు వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఆ 1 వీక్లోనే గురుకుల ఫలితాలు కూడా ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు. ఆ కేసు సాల్వ్ అయిపోతాయి. కాబట్టి వారం రోజుల్లో ఆ కేసు అనేది సాల్వ్ అయిపోతుంది. మీకు రిజల్ట్ అనేది వస్తాయి. గ్రూప్ 4 వస్తాయి. అదేవిధంగా మన గురుకులకు సంబంధించిన రిజల్ట్ వస్తాయి. జేఎల్ వాటికి సంబంధించిన అన్ని రిజల్ట్ మీకు తొందరలోనే రాబోతున్నాయి. ఖచ్చితంగా వారం రోజులు అంటే ఒక 2 వీక్స్, వారం రోజుల్లో గ్రూప్ 4 ఫలితాలు అంటే ఇంకో వారం రోజుల్లో గురుకుల వాటికి సంబంధించిన రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా ఒకసారి టీఎస్పీఎస్సీ యాక్టివ్ అయింది. ఆగిన పనుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే పూర్తయిన రాత పరీక్షల ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. సర్కార్ అనుమతి తీసుకుని నిలిచిపోయిన పలు పరీక్షలను నిర్వహించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే వారం రోజుల్లోనే గ్రూప్ 4 ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రివ్యూ మీటింగ్లు అయితే జరుగుతున్నాయి దాదాపుగా. సో ఆ రివ్యూ మీటింగ్లలో ఇవైతే మన యొక్క గ్రూప్ 4 రిజల్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తొందరలోనే వాటికి సంబంధించిన రిజల్ట్ అయితే రాబోతున్నాయి. గురుకులకు సంబంధించిన రిజల్ట్ కూడా 1 వీక్లో లేదా ఫిబ్రవరి 2nd వీక్లో కానీ రిజల్ట్ కూడా గురుకులకు సంబంధించి కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, మరిన్ని గ్రూప్ 1 పోస్టులను అయితే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పోస్టుల పెంపు అయితే చేస్తారంట. త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఖాళీలపై వివరాల సేకరణలో సర్కార్ అన్ని శాఖల్లో ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ లేఖ, ఖాళీల వెల్లడికి నేడు డెడ్ లైన్. 10 డిపార్ట్మెంట్లలో హెడ్లకు సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది నిన్న. ఇంకా ఏమన్నా ఖాళీగా ఉన్న పోస్టుల యొక్క వేకెన్సీస్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు. సో 503 పోస్టులకు మరిన్ని పోస్టులు యాడ్ చేసి మళ్ళీ రీనోటిఫికేషన్, అనుబంధ నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే గ్రూప్ 1 2 సార్లు క్యాన్సిల్ అయిన విషయం మనకైతే తెలిసిందే. నెక్స్ట్ ఈసారి అయినా కరెక్ట్ జరుగుతుందో లేదో చూడాలి. ఖచ్చితంగా ఈసారి ప్రాంప్ట్గా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీలైనంత తొందరగా భర్తీకి సన్నాహాలు చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన జియో నెంబర్ 26లో పేర్కొన్న పోస్టుల సంఖ్యతో పాటు అదనంగా కొత్తగా ఖాళీ అయిన పోస్టుల సంఖ్యను కూడా జోడించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమైన అంశంగా పరిగణించి వివరాలను పంపాలని ఆయా శాఖల హెడ్లకు స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా మన గ్రూప్ 1 పోస్టులు 503 నుంచి ఇంకొన్ని పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకు ఈ నోటిఫికేషన్ కూడా తొందరలోనే రాబోతుంది, రీనోటిఫికేషన్ గ్రూప్ 1కి సంబంధించి. ఇంకా మిగతా నోటిఫికేషన్లు కూడా రాబోతున్నాయి. ఫిబ్రవరిలోనే వస్తాయి. ఫిబ్రవరిలో దాదాపుగా చాలా నోటిఫికేషన్లు రాబోతున్నాయి. గ్రూప్ 1 కావచ్చు, డిఎస్సి రీనోటిఫికేషన్ కావచ్చు, ఇవి అన్నీ మనకు ఫిబ్రవరిలోనే వస్తాయి. గ్రూప్ 4 ఫలితాలు ఫిబ్రవరిలో వస్తాయి. గురుకుల ఫలితాలు ఫిబ్రవరిలో వస్తాయి. మీకు రీనోటిఫికేషన్కి సంబంధించిన గ్రూప్ 1 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఇవన్నీ కూడా ఫిబ్రవరి మంత్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి డిఓల సమావేశం ఒకసారి చూసుకున్నట్లయితే సమీప బడుల్లోనూ టీచర్లు బోధించాలని నిన్న విద్యాశాఖ సెక్రటరీ అయితే చెప్పడం అయితే జరిగింది. అవసరం ఉన్న చోట్ల పనిచేయాలి, పనికిరాని ప్రోగ్రాంలతో హడావుడి వద్దు ముఖ్య కార్యదర్శి వెంకటేశం చెప్పారు. పాఠశాల విద్యాశాఖపై నిన్న సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో వీళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే టీచర్స్ ఏ స్కూల్లో డిప్యుటేషన్ వేస్తే ఆ స్కూల్లో చెప్పాలి.
అదేవిధంగా అనవసరమైన ప్రోగ్రామ్తో టీచర్ల టైం వేస్ట్ చేయొద్దు, విద్యార్థులకు విద్యను దూరం చేయొద్దు, ఖచ్చితంగా విద్యార్థులకు చదువు రావాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇన్నర్గా జరిగినటువంటి కొన్ని చర్చలు అయితే జరిగాయి. వాటికి సంబంధించి న్యూస్ అయితే ఏం రాలేదు, అంటే పేపర్లలో అయితే ఏం రాలేదు. వాస్తవంగా ఏంటంటే అంటే ప్రమోషన్కి సంబంధించిన డిస్కషన్ అయితే జరిగింది. టెట్ లేకుండా ప్రమోషన్స్ ఇవ్వగలమా, లేకుంటే టెట్ రాస్తారా అనే విషయాన్ని నిన్నైతే సమీక్షలో చర్చించడం జరిగింది. ఒక విషయం ఏంటంటే టెట్ ఎగ్జామ్ పెడితే ఎలా అది పాస్ కాగలుగుతారా టీచర్స్ అనే విషయాన్ని, అదేవిధంగా టెట్ ఎగ్జామ్ పెడితేనే అవుతుంది ఎన్సిటి రూల్స్ ప్రకారం అని చెప్పడం జరిగింది. సో వాళ్ళు టీచర్స్ అయితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అయితే దాదాపుగా టెట్ ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. టెట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాతనే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అనేటివి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకు ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్ అనేటివి ఖచ్చితంగా సమ్మర్లో జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకు ఏప్రిల్ లేదా మేలో ఈ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ కాబోతుంది. నిలిచిపోయిన ఆ రోజు స్టే ఇచ్చి నిలిపేశారు, దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఏప్రిల్ లేదా మేలో జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మళ్ళీ రివ్యూ మీటింగ్ సీఎం గారితో ఉంది. సో అక్కడ మీకు డిఎస్సి నోటిఫికేషన్, టెట్ నోటిఫికేషన్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఒకటే రిలీజ్ చేస్తారా, లేదా దాంతోపాటు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా చూడాలి. దాదాపుగా ఇప్పుడు మీరు ఏపీలో అయితే ఏ విధంగా అయితే టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు, డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇస్తా అంటున్నారు. అదేవిధంగా మన దగ్గర కూడా టెట్ నోటిఫికేషన్ 10-15 డేస్లో ఎగ్జామ్ పెట్టేసి 10 డేస్లో రిజల్ట్ ఇస్తారు. అదేవిధంగా తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఆ విధంగా కూడా చేయొచ్చును. సో వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఆల్రెడీ టెట్ పెట్టి కూడా దాదాపుగా 5-6 మంత్స్ అవుతుంది కాబట్టి మళ్ళీ టెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. డిఎస్సి నోటిఫికేషన్ 100% ఫిబ్రవరిలో రాబోతుంది. పాఠశాలల పర్యవేక్షణ డిఓలదని నిన్న విద్యాశాఖ వారైతే చెప్పడం అయితే జరిగింది. మీకు గ్రూప్ 1 పోస్టులు పెరగబోతున్నాయి. ఇంకా ఈరోజు అయితే పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉంది. మీకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో లేదా ఫిబ్రవరి మంత్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తొందరలోనే మీకు డిఎస్సికి సంబంధించిన లైవ్ టెస్టులు రేపు స్టార్ట్ చేయబోతున్నాను. రేపు సోషల్కి సంబంధించిన లైవ్ టెస్ట్ స్టార్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.